వేలకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆయన్ని వెళ్ళి క్షమాపణ చెప్తున్నట్టుగా మీరు ఒక వీడియో సర్క్యులేట్ చేశారు. అంటే మీరు కొడతారు, తిడతారు, మళ్ళీ బహిరంగంగా క్షమాపణ చెబుతున్నట్టుగా ఒక నాటకాన్ని తయారు చేస్తారు. ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఎన్ని సంవత్సరాలు, ఎన్నిసార్లు మీరు మీ పరిపాలనలో ఈ విధమైన కార్యక్రమాలు చేశారు? బాబు పరిపాలన వచ్చిందంటే గుండాలు పెట్టిపోతారు, రౌడీలు వచ్చేస్తారు, సమాజంలోకి బెదిరింపు ధోరణిలోకి దిగుతారు, హత్యా రాజకీయాలు చేస్తారు. ఈరోజు మీరు గమనించండి, ప్రతి చోట దోపిడీ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. గ్రామాలలో ఒకే అంశం మీద దోపిడీ ఎవరు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మండల స్థాయి నుండి, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నువ్వంత తీసుకుంటున్నావు, నేనంత తీసుకుంటున్నావు పోటీలు పడి తన్నుకొని వస్తున్నారు. ఇది నారా చంద్రబాబు నాయుడు హయాంలో జరుగుతున్న ఇది. ఇకపోతే ఇంకో పక్కనేమో ఓ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెచ్చి లేని కేసులు బనాయించి ఎంపీ స్థాయికి దళిత సామాజిక వర్గం నుంచి ఎంపీ స్థాయికి ఎదిగిన నందిగం సురేష్ లాంటి వాడిని అక్రమంగా కేసులు పాలు చేసి ఈ రోజున జైల్లో పెట్టిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు అని సందర్భంగా మేము మనవి చేస్తూ, కాకినాడ ఎమ్మెల్యే గారికి స్వయానే వారి మీద నేర చరిత్ర ఉంది, వారి మీద ఎఫ్ఐఆర్ అయిన జైలు పోయి వచ్చిన ఉదంతాలు ఉన్నాయి. దుడుకు స్వభావం కలిగిన వాడని ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి మాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నానాజీ వ్యవహార శైలి మాకు తెలుసు. కానీ అదేంటో ఈ జనసేనకి ఆయన జాయిన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి భావాజలం ఎక్కించుకున్నాడేమోనని నిన్న సంఘటనతో నాకు అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రూమ్ లోపల చెప్పే విధానమే ఈ రోజున ఎమ్మెల్యేల యొక్క దురుసు ప్రవర్తనకి కారణం. ఏ అనుమానం లేదు. లోపల తలుపులు పెట్టి మీరు విచ్చలవిడిగా ప్రవర్తించండి, మీరు రెచ్చిపోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులు చేయండి, అధికారులు కొట్టండి, అధికారులు మాట వినకపోతే రూముల్లో పిలిచి బోల్ట్లు పెట్టి బెదిరించండి, లేదా పోలీసులు ప్రయోగించండి అని వాడుకోవాల్సిన అధికార దుర్వినియోగ పరాకాష్ఠ జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి అంటున్నాం. ఎన్ని సంవత్సరాల్లో మీరు ఈ విధంగా చేయగలుగుతారు? ప్రజలు నమ్మి ఇచ్చిన అధికారాన్ని మీరు ఇద్దరు కలిసి బోటకు మాటలు చెప్పి ఆ బీజేపీని ఆ ఎలక్షన్ టైంలో వాడుకొని ఈ రోజున మీరు వాళ్ళిద్దరు కలిసి అధికారంలో ఉండి ఓ కూటమిగా మారి చక్కగా పరిపాలిస్తూ సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లటమే కార్యక్రమంగా పెట్టుకుని మీరు అధికారంలోకి వచ్చి చిట్ట చివరకు మీరు చేస్తున్న పనులు ఏంటి అని అంటే ఇదిగో ఇవి. ఈ రోజున ఉదాహరణకు ఓ కాకినాడ ఎమ్మెల్యే కాదు, ఈయన కొడితే ఆయనేమో నిన్న అధికారి గారిని కొడతారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నంబూరు దగ్గర దీక్ష చేస్తున్నారు, దాని పేరు ప్రాయశ్చిత్త దీక్ష. అసలు కల్తీయే లేదని అధికారులు ఒకసారి రిపోర్ట్ ఇస్తారు, మళ్ళీ స్వయానా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి రిపోర్ట్ ఎలా కావాలంటే అలా అడిగినప్పుడు మరి వాళ్ళకు తగ్గట్టుగా తిరుపతి లడ్ల మీద కావాల్సిన దేవుడిని కూడా మైలపాలు చేశాడు నారా చంద్రబాబు నాయుడు. ఆ పాప ఊరికే పోదండి. మీరేదో అనుకుంటున్నారు. నాకు తెలిసి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లో వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకున్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాయశ్చిత్త దీక్షతో పవన్ కళ్యాణ్ మీరిద్దరు కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాలతో మీరు ఆడుకుంటున్న రాజకీయ వ్యవహార శైలిని ఈ ప్రపంచంలోని భక్తులందరూ పరిశీలిస్తున్నారని ఈ విధంగా నేను మనవి చేస్తూ, అసలు కాకినాడలో గొడవకు కారణం ఏంటి అని ఎప్పుడన్నా పరిశీలించారా? పోనీ మీరు మందలించినట్టుగైనా కనీసం మా పవన్ కళ్యాణ్ గారు పంతో నానాజీని మందలించాడు అనే వార్త చదివే ఇది లేదు ఈ రాష్ట్రంలో. చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అంటారు. చట్టం ఎవరి దగ్గర ఉంది? అధికారం మీ దగ్గర ఉండినప్పుడు ఆ పోలీసు అధికారులు నానాజీ గారి మీద యాక్షన్ తీసుకోవడానికి కుదురుతుందా? కుదరదు. ఇదంతా ఒక పథకం ప్రకారం దౌర్జన్యం చేయించడం, మళ్ళీ రాజీలు చేయించినట్టుగా మీరే చేయటం అనేది ఈ రోజున జరుగుతుందని సందర్భంగా మేము మనవి చేస్తూ, ఆ అధికారి ఏం కోరలేదు, మీరు పర్మిషన్ తీసుకొని వచ్చి వాలీబాల్ ఆడుకోమని చెప్పారు. ఎవరండి వాళ్ళందరూ? ఆ ప్రాంగణంలోకి వీళ్ళందరూ అసలు ఎందుకు వస్తున్నారు? వీళ్ళకి అక్కడ ఏం పని? అమ్మాయిలు వేధించటం, ప్రాంగణంలో మద్యం సేవించటం, అక్కడున్న డ్రగ్స్ని తదితర కార్యక్రమాలు చేయటం. అంటే అరాచక శక్తులను కాలేజీ క్యాంపస్లోకి రానియకూడదు అని చెప్పిన ఉమామేశ్వరరావు గారి యొక్క ప్రయత్నాన్ని వారు భయపెట్టి వాళ్ళ అనుచరులు చంపదెబ్బలు కొట్టడం కాదు, స్వయాన ఎమ్మెల్యే గారి బూతులు మాట్లాడటం అనేది లైవ్ రికార్డ్ అయిపోయింది ఈ రోజున.
ఏమిటి దురుసుతనం? అంటే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు నికార్సుగా నిక్కచ్చిగా ఉండటానికి వీల్లేదా ఈ రాష్ట్రంలో? అంటే మీరు కొట్టేస్తారా? వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తీరాలి. ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు ఉమామహేశ్వరరావు గారి మీద దాడి చేశారో ఆ దాడిని మేము పూర్తిగా ఖండించడంతో పాటు ఇంకో మారు కనుక ఇలా జరిగితే మా ఆగ్రహాన్ని రేపు ఓట్ల రూపంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ దళిత సామాజిక వర్గానికి మనశ్శాంతిగా ఉంటుంది. మీ ఆత్మగౌరవంతో బతకగలుగుతాం. ఈ సమాజంలో నిజాయితీగా ఉండగలుగుతాం. ఇలాంటి అధికారులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. అందుకే ఈ పత్రిక ముఖంగా ఉమామహేశ్వరరావు గారికి కూడా మేము నైతిక మద్దతును ప్రకటిస్తున్నాం. మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఈ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలతో చిత్రీకరించుకోబడింది. ప్రజల యొక్క పూర్తి వ్యతిరేకతని కూడగట్టుకుంది. ప్రజలు ఈ ప్రభుత్వం పరిపాలించడం విఫలం చెందిందని తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు ఈ విధమైన డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపాడని మనవి చేస్తూ, మీరు ఎన్ని చేసినా మీరు ఓ ప్రకారం సెటిల్మెంట్లు ఇచ్చేస్తారు. నిన్న ఆదిమూలపు చేసిన వ్యవహారాన్ని మనం చూసాం. చక్కగా వారిని కూడా రాజీ చేసేశారు. అంటే అధికారంలో మనం ఉండినప్పుడు ఎవరన్నా భయభ్రాంతులకు గురై బాధపడి బాధితులు మన దగ్గరికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సింది పోయి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి రాజీ చేస్తాం. ఆ రోజు వనజాక్షి గారికి చింతమనేని ప్రభాకర్ గారికి కూడా రాజీ చేయాలని చూసాం. ఈ రోజున పంతం నానాజీ గారికి ఉమామహేశ్వరరావు గారికి కూడా మనం రాజీ చేస్తున్నాం. అంటే మనం కొడతాం, కులం పేర్లు వీడి తిడతాం, దళిత అధికారులు అయితే ఇంకా నీచంగా చూస్తాం. ఏమండి, దళిత అధికారులకు ఈ రోజున ఈ రాష్ట్రంలో సరైన పోస్టింగ్లు ఇవ్వరా? బదిలీల పేరుతో భయభ్రాంతులు చేస్తారా? నిక్కచ్చిగా పనిచేస్తున్న అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తారా? ఏంటండి మీరు వేసిన ముద్ర? దళితులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, దళిత సామాజిక వర్గం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం. కాబట్టి ఆ అధికారి నికార్సుగా నిజాయితీగా ఉండినా సరే అతనిని సుదీర్ఘమైన ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. మంచి పోస్టింగ్ ఇవ్వటం లేదు, అర్ధాంతరంగా బదిలీ చేస్తున్నారు. ఆఫీసుల్లో హ్యూమిలేషన్ జరుగుతుంది. రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. దళిత అధికారుల మీద మాటలు దాడి చేస్తున్నారు. మీరు ఇవన్నీ మానుకోమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా మేము మనవి చేస్తూ, ఇద్దరు కూడా ఒకరికొకరు తీసిపోయినోళ్లే, ఏమి తక్కువ కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మైక్ ముందుకు వస్తే అసెంబ్లీ సాక్షిగా మంచి మాటలు, తీయటి మాటలు వల్ల వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి దీక్షలు చేస్తారు, మంచి సాధువులాగా కనపడతారు. కానీ లోపల మాత్రం క్రూరత్వం ఉంది, లోపల మాత్రం రాక్షసత్వం ఉంది. లోపల ఈ భయంకరమైన వ్యక్తులను ప్రోత్సహించి ఎమ్మెల్యే స్థాయికి ఎగదీసినటువంటి పరిస్థితులు మీరు గమనించండి. ఈ రోజున కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకురావాలి, ఈ రాష్ట్ర ప్రజల యొక్క దృష్టికి తీసుకురావాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు, మానభంగాలు, చిన్నారులను మానభంగం చేయటం,